ఉత్తరాదితో పాటు క్రమంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం పూట మంచు తెరలుగా కురుస్తూ ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో నెమ్మదిగా మంచు వాతావరణం పెరగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకొచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశాఖలో మంచు వాతావరణం, పెరుగుతున్న చలి తీవ్రతపై వివరాలు మనకు అనురాధ అందిస్తారు. ప్రస్తుతం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత అయితే మాత్రం పెరుగుతూ ఉంది. క్రమంగా మంచు వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తెల్లవారుజామునే ఇళ్ల నుంచి పనుల కోసం కానీ వ్యాయామాల కోసం కానీ బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది. నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించిన తర్వాత ఈశాన్య ఋతుపవనాలు ఆల్రెడీ ఎంటర్ అయ్యాయి. అయితే మాన్సూన్ సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు ఈ రకమైన మార్పులు వాతావరణంలో వస్తాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఈశాన్య ఋతుపవనాలు కూడా కొంత నెమ్మదించడంతో ఉత్తరాది నుంచి వస్తున్న చలిగాలుల తీవ్రత, పొడి వాతావరణం పెరుగుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక భిన్నమైన వాతావరణం ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల ఎండల తీవ్రత, మరికొన్ని చోట్ల అకాల వర్షాలు, కొన్ని చోట్ల మంచు తీవ్రత, ఈ భిన్నమైన వాతావరణంలో ఎవరైనా బయటికి తెల్లవారుజామున కానీ లేకపోతే రాత్రి సమయంలో కానీ బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే హెల్త్ పరంగా వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి అన్నది నిపుణులు చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది మనతో మార్నింగ్ వాక్స్ చేసే వాళ్ళంతా కూడా ఉన్నారు. అసలు ఇంత మంచు వాతావరణం ప్రారంభమైన తర్వాత ఉదయం పూట బయటకు వచ్చినప్పుడు కానీ వ్యాయామ సమయం కానీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మంచు వాతావరణం ఇక్కడ వైజాగ్లో ఎలా ఉంది అన్నది మాట్లాడదాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. చూస్తే కనుక మంచు వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయింది. లైట్గా ఆ ఫాగ్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ మనం బయటకు వచ్చినప్పుడు ఈ మంచు తీవ్రతని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఈ మంచు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మేడం? జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ మంచు వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయి మేడం. మెయిన్ ఈ లంగ్స్లోకి వెళ్ళటం తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. ఆస్మా పేషెంట్లు మాత్రం చాలా ఇబ్బందికరం మేడం. అందుగురించి ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి. మంకీ క్యాప్ పెట్టుకోవటం, మాస్క్ పెట్టుకోవటం, తర్వాత ఇన్హేలర్ కూడా దగ్గర పెట్టుకోవడం అన్నీ చేసుకుంటే వాళ్ళ హెల్త్ని కొంతవరకు కాపాడుకోగలుగుతారు మేడం. అంటే మంచు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? లాస్ట్ ఇయర్కి ఇప్పటికి తేడా ఏమైనా తెలుస్తుంది? అవును మేడం, ఈసారి ఎర్లీగానే వచ్చినట్టు అనిపిస్తుంది. మంచు మాత్రం కొంచెం ఎర్లీగానే వచ్చింది. ఎప్పుడు కూడా సార్ అంటే విశాఖపట్నంలో కూడా మనకి డిఫరెంట్ ఆఫ్ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు కొండలు, మరోవైపు సముద్రం, ఒకవైపు ఏజెన్సీ ప్రాంతం, వీటిలన్నిటితో కొంత చలి తీవ్రత అయితే ఎక్కువగానే ఉంటుంది. మంచు వాతావరణం మీకు ఎలా అనిపిస్తుంది? హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, హెచ్ఎంటీవీ వేకర్స్ అందరికీ నా నమస్కారాలు. వాతావరణ భూగోళం మొత్తం మీద కూడా వాతావరణ సమతుల్యత బాగా బ్యాలెన్స్ తప్పిపోతుందండి. ఏ కాలంలో ఉండేటువంటి ఆ కాలం రాకుండా అయితే విపరీతంగా ఎండలు, విపరీతంగా వర్షాలు వచ్చి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకంగా ఒక వారం క్రితం వరకు అద్భుతమైనటువంటి వర్షాలు పడి మొత్తం అంతా ముంచేసింది. ఇప్పుడు వెంటనే చలి కొన్ని ప్రాంతాల్లో జీరో కూడా వెళ్ళిపోయింది. మాకు 2-3 రోజుల క్రితం వరకు మాకేం పర్వాలేదులే, హ్యాపీగా వచ్చి వాకింగ్ అని చెప్పి అనుకున్నాం. కానీ అప్పుడే మాకు మంకీ క్యాప్స్ లేకపోతే చెవిలో దూది మిగతా ఏర్పాటు చేసుకోకపోతే వాకింగ్కి వెళ్ళలేమో అనేటువంటి భయం మాత్రం పడుతుంది. అందులో ఇటువంటి సీజన్లో చాలామందికి నరాలు తన్నీయడం, లేకపోతే వీక్నెస్ రావడం, మూతులు వంకర్లు పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మాకేం పర్వాలేదులే అనుకోకుండా తప్పనిసరిగా మంకీ క్యాప్లు అలాగే స్వెటర్స్ అన్నీ వేసుకొని తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంత చిన్న వయసు వాళ్ళకు కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ విశాఖపట్నంలో ఈ 2 రోజుల నుంచి కూడా మంచు ఎక్కువ స్టార్ట్ అయింది. ఆ మంచు వాళ్ళు కూడా మాకు వెంటనే తేడా కనిపిస్తుంది. అంచేత రేపటి నుంచి మేము అందరం కూడా స్వెటర్లు అవి ప్రిపేర్ చేసుకొని రాకపోతే మాత్రం మా అనారోగ్యం పాలైపోతాం. కాబట్టి మేము జాగ్రత్త పడతామని చెప్పి. సార్ అంటే మంచు తీవ్రతతో పాటు కొంత డిఫరెంట్ వాతావరణం అనేది మనం ఫేస్ చేస్తున్నాం. పగటిపూట చాలా ఎండ, వేడి వాతావరణం ఉంటుంది. సాయంత్రం అయినప్పటికీ ఒకసారి వర్షం, అలాగే ఇప్పుడు తెల్లవారుజామునే చూస్తే విపరీతమైన మంచు పడుతుంది. ముఖ్యంగా ఈ ఫాగ్ టైంలో బయటకు వస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులే ఎదురవుతాయి. వాహనాలు ముఖ్యంగా ఫ్లడ్ లైట్స్ అంటే మంచు బాగా ఫాగ్ కప్పేయటంతో వాహనాలు మనం వెళ్ళేటప్పుడు రోడ్ కూడా కనిపించదు. సో అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్త? అదేంటంటే మామూలుగా అది హెడ్ లైట్స్ అవి వేసుకుని వెళ్ళాలి మేడం తప్పనిసరిగా. అదేంటే మన జాగ్రత్త మనం ఉండాలి, నెమ్మదిగా వెళ్ళాలి. ఎదుట వాళ్ళకి అంటే హెడ్ లైట్స్ అనేది మస్ట్. మనం వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెహికల్స్ చాలా నెమ్మదిగా వెళ్ళటం మంచిది మేడం. ఏంటంటే రోడ్డు ఒక్కొక్కసారి ఏంటంటే ఆయిల్, మన విశాఖపట్నంలో పొల్యూషన్ ఎక్కువ మేడం. మనకి తెల్లవారు లెగుస్తున్నప్పుడు ఈ పోర్టు తాలూకా మెటీరియల్ అది పడి ఈ మంచుకి అది ఒక జిగురులా తయారయ్యి ఎదురు వాళ్ళకి కనపడకుండా వెహికల్స్ స్లిప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మేడం మనకి ఇక్కడ. ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అందుగురించి స్లోగా వెళ్ళడం చాలా మంచిది మేడం. క్లైమేట్ చేంజ్ కల్పిస్తుంది.
ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో ఆల్రెడీ మంచు వాతావరణం స్టార్ట్ అయింది. ఎందుకనంటే చలికాలం ఇక్కడ ఎక్కువగా సహజంగా ఉదయం పూట చాలా మంచు తీవ్రత ఉంటుంది. ఒకవైపు కొండలు, మరోవైపు సముద్రం, మరోవైపు ఏజెన్సీ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ డిఫరెంట్ ఆఫ్ వెదర్ అనేది వైజాగ్ పీపుల్కి అలవాటు అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ కూడా మంచు తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్రెడీ సీజన్కి స్టార్టింగే ఈ మంచు తీవ్రత అనేది మేము చూస్తున్నామని అని అంటున్నారు. అయితే ఇది కాసేపు మాత్రమే ఉంటుంది. అలాగే పగటి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఇది భిన్నమైన వాతావరణాన్ని ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడున్న పబ్లిక్ అంతా కూడా తగిన జాగ్రత్తలు హెల్త్ పరంగా కూడా తీసుకోవాలంటున్నారు. ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక ఇది ఋతుపవనాలు చేంజ్ అయ్యేటప్పుడు వచ్చే మాన్సూన్ డిఫెక్ట్స్గా వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఇది అసాధారణమైన వాతావరణం ఏమీ కాదు, చాలా సాధారణమైన వాతావరణ పరిస్థితులే అని వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా ఈ ఏడాది చలి తీవ్రత, మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని ముందస్తుగానే అంచనాలు వేసి చెప్పిన నేపథ్యంలో ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా మార్నింగ్ వైబ్స్ అంటే ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు లైట్స్ వేసుకొని వెళ్ళడం, మార్నింగ్ బయటకు వచ్చేటప్పుడు పనుల మీద కానీ వాకింగ్స్ కానీ వచ్చేటప్పుడు జర్కిన్స్ కానీ మంకీ క్యాప్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకొని సెక్యూర్ చేసుకొని బయటకు వస్తే మనము ఈ వెదర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనేది ఇక్కడ పబ్లిక్ చెప్తానమాట. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.